ప్రెజెంట్ క్రికెట్ అంటే కేవలం గ్రౌండ్లో ఆడే గేమ్ మాత్రమే కాదు, అది ఒక భారీ డిజిటల్ సామ్రాజ్యం కూడా అని నిరూపించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. గ్రౌండ్ లో కోహ్లీ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు. అందుకే అతన్ని క్రికెట్ కే కింగ్ అంటారు. కానీ కోహ్లీ కేవలం క్రికెట్ లోనే కాదు, డిజిటల్ వరల్డ్ లో కూడా కింగే. అతను కేవలం ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే మిలియన్ల మంది ఫాలోవర్స్ తో ఒక్కో పోస్ట్ కి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే అలాంటి కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ అయిపోయింది. అవును, ఫ్యాన్స్ కోహ్లీ అకౌంట్ ని ఎంత వెతికినా దొరకలేదు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోయి, వదినమ్మ అసలేం జరిగింది, మా అన్నకి ఏమైంది అంటూ సర్వర్ క్రాష్ అయ్యే రేంజ్ లో అనుష్క శర్మకి లక్షల మంది మెసేజెస్ చేస్తూ ఉండగా విరాట్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసి ఉంటారనే ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే అసలు విరాట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ అయిపోయింది? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ ఆ లేక కోహ్లీ అకౌంట్ హ్యాక్ అయిందా? ఈ విషయంగా కోహ్లీ ఫ్యాన్స్ కి అనుష్క శర్మ ఏమని రిప్లై ఇచ్చింది? ఇన్స్టాగ్రామ్ నుండి కోహ్లీ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, 2 ఫార్మాట్స్ కి రిటైర్మెంట్స్ ఇచ్చిన కోహ్లీ అంటే ఫ్యాన్స్ కి ఎందుకంత పిచ్చి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రస్తుత అంచనాల ప్రకారం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో చేసే ఒక్కో స్పాన్సర్ పోస్ట్ కి సుమారు 11 కోట్ల నుండి 14 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక చిన్న పోస్ట్ ద్వారా ఇంత భారీ మొత్తం సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది అతనికున్న గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ని తెలియజేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లీ టాప్ 20లో నిలిచాడు. ఇండియాలో అయితే ఒక పోస్ట్ కి అత్యధిక ధర తీసుకునే సెలబ్రిటీ కోహ్లీయే అని అతని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ లో 275 మిలియన్లకి పైగా ఫాలోవర్స్ ఉండగా ఈ భారీ ఫాలోయింగ్ వల్లే ప్రపంచ స్థాయి బ్రాండ్ కోహ్లీకి భారీ మొత్తంగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే ఇంతటి భారీ ఫాలోయింగ్ ఉన్న ఒక సెలబ్రిటీ అకౌంట్ ఒక్కసారిగా మాయమైతే ఏమవుతుంది? జనవరి 29, 2026న రాత్రి నుంచి కోహ్లీ ప్రొఫైల్ సెర్చ్ లో కనిపించకపోవడంతో దాదాపు 27 కోట్ల 5 లక్షల మంది ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కేవలం విరాట్ మాత్రమే కాదు, ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా అదే సమయంలో అదృశ్యం అవడం అనేక అనుమానాలకి దారితీసింది. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్న క్రీడాకారుల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత విరాట్ కోహ్లీ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అలాంటి ఒక గ్లోబల్ ఐకాన్ అకౌంట్ సడన్ గా డియాక్టివేట్ అవ్వడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో కోహ్లీ ప్రొఫైల్ చూసేందుకు ప్రయత్నించిన వారికి దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ లేదా యూజర్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్లు వచ్చాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అభిమానులు ఆందోళన వర్ణనాతీతం. సోషల్ మీడియాలో కింగ్ ఫ్యాన్స్ అంతా కలిసి అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్ ని వెళ్లి, వదినమ్మ అసలేం జరిగింది, భయ్యా అకౌంట్ కనపడడం లేదు, కంగారుగా ఉంది, రిప్లై ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ అందరూ అనుష్క పాత పోస్టుల కింద కామెంట్స్ వర్షం కురిపించారు. గతంలో కూడా విరాట్ తన కుటుంబం కోసం, ప్రశాంతత కోసం సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి లేదా నెగిటివ్ ట్రోల్స్ కి దూరంగా ఉండడానికి కోహ్లీ గ్యాప్ తీసుకునేవాడు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్లున్న అకౌంట్ ఒక్కసారిగా డియాక్టివేట్ అవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఆ సమయంలో విరాట్ న్యూజిలాండ్ సిరీస్ ముగించుకుని లండన్ లో తన భార్య అనుష్క, పిల్లలు వామిక మరియు అఖాయ్ తో సమయం గడుపుతున్నారు. అయితే ఈ విషయంగా కోహ్లీ అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా అనే ప్రశ్న కూడా గట్టిగా వినిపించగా కొందరు విశ్లేషకులు మాత్రం ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ అయి ఉండొచ్చని భావించారు. ఎందుకంటే విరాట్ వంటి భారీ అకౌంట్లకు ఇన్స్టాగ్రామ్ చాలా సెక్యూరిటీ కల్పిస్తోంది. దానివల్ల హ్యాకింగ్ జరిగే అవకాశం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది డిజిటల్ డిటాక్స్ అయి ఉండొచ్చని, ప్రైవసీ కోసమే ఇద్దరు సోదరులు అకౌంట్స్ డియాక్టివేట్ చేశారని ఊహించారు. ఏదేమైనా కాసేపటికే కోహ్లీ అకౌంట్ రియాక్టివేట్ కావడంతో అభిమానులైతే ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తే అవి గంటల్లోనే మిలియన్ల కొద్ది లైకులతో వైరల్ అయిపోతాయి. ఇటీవల కొత్త ఏడాది సందర్భంగా వీరు పెట్టిన ఫోటోకి ఏకంగా 15 మిలియన్లకి పైగా లైకులు వచ్చాయి. విరాట్ కోహ్లీ మూలాల్లోకి వెళ్తే అతని ప్రయాణం 1988 నవంబర్ 5న ఢిల్లీలో ప్రారంభమైంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన విరాట్ కు తండ్రి ప్రేమ్ కోహ్లీ గారు ఒక క్రిమినల్ లాయర్, తల్లి సరోజా కోహ్లీ గారు గృహిణి. విరాట్ కి ఒక అన్నయ్య మరియు ఒక అక్క కూడా ఉన్నారు. చిన్నప్పటి నుండి కోహ్లీ క్రికెట్ అంటే ప్రాణం అని గమనించిన ఆయన తండ్రి ఆయన్ని వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించి కోచ్ రాజ్ కుమార్ శర్మ దగ్గర శిక్షణ ఇప్పించారు. విరాట్ తన ప్రతిభతో చాలా త్వరగానే కోచ్ దృష్టిలో పడ్డాడు. స్కూల్ టైంలో ఒకసారి క్లాస్ కి వెళ్లకుండా బయట సీనియర్స్ తో ఆడుతున్న విరాట్ ని చూసి
వైస్ ప్రిన్సిపల్ నీకు చదువంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే ఆయన ఏమాత్రం భయపడకుండా మేడం నా క్రికెట్ అంటే సర్వస్వం అని చెప్పాడట. విరాట్ కోహ్లీ ఎదుగుదల వెనక ఎన్నో కష్టాలు మరియు త్యాగాలున్నాయి. ఒక సందర్భంలో విరాట్ ని జట్టులోకి తీసుకోవాలంటే ఒక అధికారి లంచం అడిగాడు. అప్పుడు విరాట్ తండ్రి చాలా ధైర్యంగా షార్ట్ కట్ రూట్స్ నా బిడ్డకి అవసరం లేదు, తన టాలెంట్ తోనే సెలెక్ట్ అవుతాడని సమాధానం ఇచ్చారు. ఆ మాటలు విన్న విరాట్ లో మరింత కసి పెరిగింది. తన తండ్రి నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఫిక్స్ అయ్యాడు. 2006లో కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్ విరాట్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ సాధించగా ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ క్రీజ్ లోకి వచ్చి ఆ రోజంతా నిలబడి 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కానీ అదే రోజు రాత్రి విరాట్ జీవితంలో ఒక పెద్ద విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ గారికి హార్ట్ అటాక్ రావడంతో ఆయన కన్నుమూశారు. తన కళ్ల ముందే తండ్రి మరణించడంతో విరాట్ ప్రపంచం ఒక్కసారిగా చీకట్లుగా మారిపోయింది. కానీ ఆ బాధతో కూడా తన బాధ్యతని మర్చిపోలేదు. తన కోచ్ కి ఫోన్ చేసి తను మ్యాచ్ ఆడడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఒకవైపు తండ్రి జ్ఞాపకాలు కదులుతున్నా కళ్ల నుండి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మైదానంలో కడుగుపెట్టి 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ రోజే విరాట్ కోహ్లీ ఒక కింగ్ గా అవతరించాడని చెప్పొచ్చు. తండ్రి డ్రీమ్ ని ఎలాగైనా నెరవేర్చాలనే ఆ పట్టుదలే ఆయన్ని ముందుకు నడిపించింది. ఆ రోజు నుండే విరాట్ కోహ్లీ కెరియర్ క్రమక్రమంగా ఊపందుకుంది. 2008లో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ గెలవడంతో దేశమంతా అతని పేరు మోగిపోయింది. దాంతో అతను అదే సంవత్సరం 19 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ వన్డే డెబ్యూ కూడా చేశాడు. అలాగే 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నమెంట్ పై హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు మరియు శ్రీలంకపై తన మొదటి వన్డే సెంచరీ సాధించాడు. అయితే అప్పటి వరకు ఆయన సీనియర్ల ప్లేస్ లో ఆడుతున్నాడనే తప్ప జట్టులో శాశ్వత స్థానం సంపాదించలేకపోయాడు. ఇది అతన్ని ఎంతో బాధించేది. అలాగే అప్పట్లో కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ మరియు అగ్రెషన్ మీద చాలా విమర్శలు వచ్చేవి. వాటికి తన ఆటతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న విరాట్ తన ఫిట్నెస్ మీద విపరీతంగా ఫోకస్ చేశాడు. భారత క్రికెట్ లో ఫిట్నెస్ రెవల్యూషన్ తీసుకొచ్చింది విరాట్ కోహ్లీయే అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. రోజుకి 2 గంటలు జిమ్ లో గడపడం, నాన్ వెజ్ మరియు నచ్చిన ఫుడ్ ని పూర్తిగా మానేసి 90% స్టీమ్ ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. అలా ఫిట్ గా ఉండడం అనేది అతనికి ఒక ఆడిక్షన్ లా మారిపోయింది. దీని ఫలితంగానే మైదానంలో ఎంతో చురుగ్గా జింకలా పరిగెత్తే శక్తి కోహ్లీకి లభించింది. దానివల్లే అతను యంగెస్ట్ ప్లేయర్ నుంచి ది బెస్ట్ ప్లేయర్ స్థాయికి ఎదిగాడు. 2014లో విరాట్ టెస్ట్ కెప్టెన్ అయ్యాక జట్లో దూకుడు మరింత పెరిగింది. ఆయన కెప్టెన్సీలో టీమిండియా అగ్రెసివ్ టీమ్ గా పేరు తెచ్చుకుంది మరియు టెస్టుల్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఓవరాల్ గా 58% విన్నింగ్స్ పర్సెంటేజ్ తో ఇండియాలోనే బెస్ట్ టెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఐసీసీ టోర్నమెంట్ టైటిల్స్ గెలవలేకపోవడం కోహ్లీ కెరియర్ లో ఒక చిన్న లోటుగా మిగిలిపోయింది. 2021 నుండి ఆయన కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. అన్ని ఫార్మెట్ల కంపెనీస్ నుండి తప్పుకున్నాడు మరియు అతన్ని పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది. కొందరు విమర్శకులు ఆయన కెరియర్ ముగిసిందనుకున్నారు. కానీ విరాట్ కి ఎప్పుడు గివ్ అప్ ఇచ్చే రకం కాదు. 2022 ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 120 రోజుల తర్వాత తన 71 సెంచరీ చేసి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీని వన్డేల రారాజు అని పిలుస్తారు. ఆయన సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని దాటి వన్డేలో 54 సెంచరీలు పూర్తి చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. భారీ టార్గెట్స్ ఉన్నప్పుడు లేదా టీం ప్రెషర్ లో ఉన్నప్పుడు అందరూ కోహ్లీ వైపే చూస్తారు. అందుకే ఆయన్ని చేజింగ్ మాస్టర్ అని కూడా అంటారు. మైదానంలో ఆయన చేసే సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఫేమస్. 2019లో వెస్టిండీస్ బౌలర్ విలియమ్స్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన నోట్ బుక్ సెలబ్రేషన్ ఒక క్లాసిక్ మూమెంట్. అంటే 2011లో ఇంగ్లాండ్ పై బౌలింగ్ చేస్తూ అసలు బంతి వేయకుండానే వికెట్ తీసి ప్రపంచ క్రికెట్ లో ఖరుదైన రికార్డు నెలకొల్పాడు. వ్యక్తిగత జీవితంలో విరాట్ మరియు అనుష్క శర్మ జంట ఎంతో ప్రత్యేకమైనది. 2013లో ఒక షాంపూ యాడ్ షూట్ లో వీరి పరిచయం మొదలై ప్రేమగా మారి 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. అనుష్క తన జీవితంలోకి వచ్చాక తన ప్రపంచం మారిపోయిందని విరాట్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అనుష్క కూడా ఇన్స్టాలో 68 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఒక పవర్ కపుల్ గా నిలిచారు. విరాట్ సాధించిన విజయాలకి గుర్తింపుగా ప్రభుత్వం 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ మరియు 2018లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది. విరాట్ కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. ఎంపీఎల్ వంటి 8 రకాల స్టార్టప్స్ లో ఆయన పెట్టుబడులు పెట్టారు. 2008 నుండి ఐపీఎల్ లో ఆర్సీబీ తరపుని ఆడుతూ ఎన్నో రికార్డ్స్ సృష్టించారు. కెప్టెన్ గా ఐపీఎల్ కప్పు గెలవలేకపోయినా ఆయన చేసిన పరుగులు మరియు సాధించిన విజయాలు ఇప్పటికీ
గుర్తుండిపోతాయి. విరాట్ కోహ్లీ ప్రయాణం ప్రతి యువ క్రీడాకారుడికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఎన్ని కష్టాలు ఎదురైనా, తండ్రి మరణించినా, విమర్శలు వచ్చినా కుంగిపోకుండా తన పట్టుదలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ముగింపుగా చెప్పుకోవాలంటే విరాట్ కోహ్లీ ఒక సామాన్యమైన వ్యక్తి నుండి ఒక గ్లోబల్ ఐకాన్ గా ఎదగడం వెనుక కొన్ని దశాబ్దాల కష్టం ఉంది. ఆయన రికార్డులు, ఆయన అగ్రెషన్ మరియు క్రికెట్ పట్ల ఆయనకున్న అంకిత భావం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. రికార్డులు బద్దలు కొట్టడం సులభమే, కానీ విరాట్ లాగా కోట్ల మంది హృదయాల్ని గెలుచుకోవడం మాత్రం చాలా కష్టం. ఆటగాళ్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కింగ్ అనే బిరుదు మాత్రం విరాట్ కోహ్లీకి మాత్రమే చెల్లుతుంది. మరి విరాట్ కోహ్లీ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.